మీలో చాలామంది ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటారు. సో, మీకు బైబిల్ చదవడానికి చాలామందికి బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మీ దగ్గర బైబిల్ గ్రంథం అనేది లేదు. సో, ఒకవేళ మీ ఇంట్లో బైబిల్ చదవడానికి రిస్ట్రిక్షన్ ఉన్నట్లయితే నేను ఒక అద్భుతమైన యాప్‌ని మీకు ఫోన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేయాలో, వీటిని ఎలా వాడాలో, ఎలాగా మీరు ఈ యొక్క బైబిల్‌ని వాడుకొని ప్రతిరోజు మందిరానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైనా మీరు వ్యక్తిగతంగా చదువుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా వాడాలి అనేది నేను మీకు తెలియపరుస్తాను. పాస్టర్లకి, విశ్వాసులకి చాలామందికి ఉపయోగపడుతుంది. ఇందులో సెర్చ్ ఉంటుంది. మనం గనక ఇందులో ఏదైనా సెర్చ్ చేస్తే ఆ సెర్చింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే తప్పకుండా మీరు సెర్చ్ చేసింది బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నదో బైబిల్లో తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ బైబిల్ నేను వ్యక్తిగతంగా వాడుతున్నాను. సో, మీరు కూడా ఈ బైబిల్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఉదాహరణకి వల అని నేను సెర్చ్ చేస్తున్నాను. వల అనేది నేను కొట్టాను. సో, ఇక్కడ మనము సెర్చ్ నొక్కితే బైబిల్లో సుమారుగా అది ఎన్నిసార్లు ఉన్నదో క్లియర్గా మనకు చూపిస్తుంది అన్నమాట. సో, వల అనే మాట బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నది, ఆ పదాలతో ఎక్కడెక్కడ వాక్యాలను ఉన్నాయని మనకు మొత్తం వచ్చేస్తుంది. ఇలా అనే కాదు, ఇంకా మీరు ఏదైనా కానీ బైబిల్ గ్రంథంలో సెర్చ్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క బైబిల్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మీకు చదువుకోవడానికి, అలాగే ఇంగ్లీష్లో కూడా చదవడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా చదవాలి అనేది నేను ఈ యొక్క వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో, ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. దీనికోసం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నో బైబిల్ యాప్స్ ఉన్నాయి, కానీ నేను చూపిస్తున్న ఈ బైబిల్ యాప్ ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ సేవకులకి, విశ్వాసులకి సో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరేం చేయాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేశాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు బైబిల్ అని మీరు గనక నొక్కితే ఈ వైట్ కలర్లో ఉంటుంది తెలుగు బైబిల్ డ్రాయిడ్ రాజ్ అని. దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ రేటింగ్ చాలా ఉంది దీనికి. సో, ఈ యాప్ చాలా బాగుంటుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్స్టాల్ మీద మీరు నొక్కితే 4.7 ఉంది రేటింగ్. సో, డౌన్లోడ్ అయిపోతుంది. సో, ఓపెన్ నొక్కితే ఇందులో దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క వాక్యము ఇందులో రాయబడి ఉంటుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని వాక్యాలు రాయబడి ఉంటాయి. ఇక్కడ మనం ట్యాప్ చేసుకుంటే హోము, గోటు, బుక్ మార్క్స్, ఫేవరెట్స్, నోట్స్, సర్చ్, హిస్టరీ, సెట్టింగ్స్ ఇలాగా అనేకమైనవి ఉంటాయి అన్నమాట. సో, ఇందులో బుక్ మార్క్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా ఒక వాక్యం అనేది ఒకవేళ ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, దీన్ని బుక్ మార్క్ చేయాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బుక్ మార్క్ అని ఉంది కదా, దీన్ని బుక్ మార్క్ మీద నొక్కితే అది బుక్ మార్క్ అయిపోద్ది. మీ బుక్ మార్క్స్లోకి వెళ్ళి చూస్తే ఆ మాట అనేది ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ వాక్యాలు నోట్ చేసుకోవచ్చు. రెండోది ఫేవరెట్స్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, నోట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు. అలాగనే సర్చ్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ సేవకులకి, అలాగే బైబిల్ గురించి పరిశోధన చేసే వాళ్ళకి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు బైబిల్లో కాకి అనే ఒక పేరుతో ఎన్నిసార్లు రాయబడి ఉన్నది అనేది ఒకసారి మనం చూడాలనుకుంటే అక్కడ కాకి అని నొక్కి ఇక్కడ సెర్చ్ బార్ మీద మీరు నొక్కితే అదిగోండి, ఇక్కడ బైబిల్లో ఎక్కడెక్కడ ఈ మాటలు అనేవి ఉన్నాయో మనకి క్లియర్గా వచ్చేస్తుంది. చూడండి, కాకి 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 అనే పేరు మీద సుమారుగా 1, 2, 3, 4, 5 చాలాసార్లు ఉంది. అలాగనే ఇంకా ఏదైనా సెర్చ్ చేయాలంటే ఏదైనా కానీ, ఉదాహరణకి వివాహం గురించి మీరు సెర్చ్ చేయాలనుకున్నట్లయితే వివాహం ఎక్కడుంది, వివాహము, ఇక్కడ సెర్చ్ అని నొక్కండి. సెర్చ్ అని నొక్కితే చూడండి, ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో ఆ మాటలన్నీ క్లియర్గా వచ్చేసినాయి అనమాట. సో, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఒక అంశం గురించి మాట్లాడడం, అలాగనే వీటి మీద ట్యాప్ చేసి ఇవి ఈ కలర్లో మారాక ఇక్కడ ఇంగ్లీష్ అని నొక్కితే ఇక్కడ కూడా ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. సో, దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. ఇక్కడ షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ యాప్. సో, ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు బైబిల్ అని నొక్కి వైట్ కలర్లో ఉన్న దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు మీరు
ఆ దేవుని యొక్క వాక్యాన్ని చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమో బుక్స్ ఉంటాయి, తర్వాత అధ్యాయం చాప్టర్, తర్వాత వచ్చిన వర్సెస్. ఇప్పుడు ఎవరైనా పాస్టర్ గారు ఆదికాండము 28వ అధ్యాయం గురించి చెప్పారనుకోండి, ఆదికాండం ఓపెన్ చేశారు, అలాగనే ఇప్పుడు 28వ అధ్యాయానికి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ నొక్కితే ఇక్కడ 28వ అధ్యాయంలో సర్వశక్తి గల దేవుని నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములో ఉన్నట్లు నీకు సంతాన వృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపు చేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశం నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమును అబ్రహామునికి అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. ఆమేన్. చక్కగా ఇలాగ వాక్యాలు అనేవి మీరు ప్రతిరోజు చదువుకోవచ్చు. బుక్ మార్క్స్, ఫేవరెట్స్, నోట్స్, సర్చ్ హిస్టరీ సెట్టింగ్స్, ఇలాగా అనేకమైన ఫీచర్స్ ఇందులో ఉంటాయి. సో ఎక్స్పెషల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని దేశాల్లో అక్కడ చదవడానికి బైబిల్ నిషిద్ధమై ఉంటుంది. అలాంటి టైంలో మీరు రోజు బైబిల్ చదవాలి, తప్పకుండా చదవాలి. కాబట్టి మీకు చక్కగా ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథం ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఒక బుక్ రూపంలో మీ మొబైల్లోనే వస్తుంది. సో ప్రతిరోజు మీరు దేవుని యొక్క వాక్యం చదివి అందులో ఉన్న శ్రేష్టమైన సంగతులు తెలుసుకొని ఆశీర్వదింపబడవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి తెలియపరచండి. ఈ యొక్క బైబిల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ముందుకెళ్లాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు.